హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరిత ప్రతాప్. ఈరోజు చుక్కకూర పచ్చిరొయ్యలు కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మా చిన్నకి ఈ కర్రీ అంటే చాలా ఇష్టమండి. ఈ కర్రీ ఎప్పుడు చేసినా చాలా బాగుంది అంటారు. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి చుక్కకూర చిన్నవి 5 కట్టలు తీసుకున్నానండి. పచ్చిరొయ్యలు 1/2 కిలో తీసుకున్నాను. 2 ఆనియన్స్, 8 to 10 మిర్చి, టొమాటోస్ పెద్దవి 2 తీసుకున్నాను. అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పచ్చిరొయ్యల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిరొయ్యల నుండి వచ్చిన వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న మిర్చి ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం స్టోర్ చేసుకున్నది వేసే కన్నా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటో ముక్కలను చుక్కకూర వేసి కొంచెం కల్లుప్పు వేసి మూత పెట్టుకోవాలి. కల్లుప్పు లేని వాళ్ళు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చుక్కకూర నుండి నీరు దిగుతుంది కదండి, ఆ నీరు అంతా ఇంకిపోయే వరకు ఉడికించాలండి. చుక్కకూర నుండి వచ్చిన నీరు ఇంకిపోయాక 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ధనియా జీరా పొడి వేసి 2 to 3 మినిట్స్ ఉడికించాలి. కారం తక్కువ తినేవాళ్ళు 1.5 స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి. కారం పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ చుక్కకూర పచ్చిరొయ్యలు కూర వేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ఏ ప్రాసెస్లో చేసుకుంటారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.